హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పేజ్ని అయితే మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాపప్ ఉంది కదా, న్యూ అని చెప్పేసి దీనిపైన మరొకసారి క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో మీ క్యాస్ట్ ఏది అయితే దాన్ని క్లిక్ చేసుకోండి. నేనైతే బీసీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ బీసీ పైన క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ నా యొక్క ఆధార్ కార్డు ప్రకారము పేరు, అదేవిధంగా నా ఆధార్ నెంబర్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వగానే సెర్చ్ అయిపోయి ఫుడ్ రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ బెనిఫిషరీ టైప్ లబ్ధిదారుని రకము ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్థిక సహాయము బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోండి. సెక్టార్ అని చెప్పేసి ఉంది కదా, ఈ సెక్టార్ అయితే మీరు ఇందులో ఏ సెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ సెక్టర్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యానిమల్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు స్కీమ్స్ అనేది మనకు కనిపిస్తాయి. ఇందులో ఉన్నటువంటి ఏ స్కీమ్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డైరీ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకోగానే ఇక్కడ చూడండి, కనిష్ట యూనిట్ విలువ 2 లక్షలు, గరిష్ట యూనిట్ విలువ 4 లక్షల రూపాయలు అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇంకొక పేజ్ అనేది అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫస్ట్ డీటెయిల్స్ అనేది లొకేషన్ డీటెయిల్స్, మీ యొక్క జిల్లా, మీ గ్రామము, మీ మండలము ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్టర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనం ఏదైతే ఇచ్చామో అవే ఉంటాయి. ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ యూనిట్ కాస్ట్ విలువ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు కనిష్టంగా ఒక 2 లక్షలు సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. 2 లక్షలు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా ఇక్కడ 2 లక్షలు సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. సబ్సిడీ మీకు 1,40,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ 60,000 రూపాయలు బ్యాంక్ లోన్ అనేది ఉంటుంది. అంటే ప్రభుత్వం మనకి 1,40,000 రూపాయలు ఫ్రీగా ఇస్తున్నట్టు లెక్క. ఇక్కడ టోటల్ కాస్ట్ యూనిట్ విలువ 2 లక్షలు. ఇక్కడ మీ బ్యాంక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క బ్రాంచ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ IFSC కోడ్, అదేవిధంగా మీ యొక్క పాన్ నెంబర్ అనేది కూడా ఇవ్వండి. ఇలా ఇచ్చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే అప్లికెంట్ లబ్ధిదారుని వివరాలు అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అనేది మీరు ఇదివరకే ఇవ్వడం జరిగింది. మనం స్టార్టింగ్లో ఇచ్చాం కదా, అవే డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటాయి. సో ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరేమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. జెండర్ మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. ఇక్కడ మీరు గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా అని చెప్పేసి అడుగుతుంది. మీ యొక్క క్యాస్ట్ ఇవ్వండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్, ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లో పేరు ఏ విధంగా ఉంది అది ఇవ్వండి. ఉపకులము మీరు మాలన, మాదిగన, పద్మశాలిన ఇలా ఉంటుంది కదా, అది ఇవ్వండి. మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు 8th ఉంటే సరిపోతుంది. 8th తర్వాత ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా కూడా మీరు దీన్నైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ సేవ ఆదాయ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఆ ఇన్కమ్ సర్టిఫికెట్లో మీ యొక్క పేరు ఏ విధంగా ఉందో అది ఇవ్వండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఏజ్ ఎంత ఉంటే అంత ఇవ్వండి. యాన్యువల్ ఇన్కమ్ మీ సర్టిఫికెట్లో ఉంటుంది, అది ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఇలా ఇక్కడ డోర్ నెంబర్ ఇవ్వండి. పూర్తి అడ్రస్, మీ యొక్క అడ్రస్ని కూడా ఈ బాక్స్లో రాసేయండి. రాసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క ఫోటోని, ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క పాన్ కార్డుని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 2 టిక్ బాక్సెస్ ఉన్నాయి. ఇందులో టచ్ చేసినట్టయితే టిక్ మార్క్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రివ్యూ మీద టచ్ చేసినట్టయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ లాగా, అంటే మీ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. అందులో అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోండి. కరెక్ట్ ఉన్నట్టయితే కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క లోన్కి మీరు అప్లై అనేది
చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకొని మీరు కూడా లోన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.